క్యూబో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మన క్యూబో సంస్థ యొక్క CEO గారు కిలపర్తి వెంకట్రావు సార్ గారు మనకు మెర్జ్ అవకాశం అయితే కల్పించడం జరిగింది. ఆ మెర్జ్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో పిన్ టు పిన్ క్లుప్తంగా వివరిస్తాను. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఫస్ట్ మీరు ఏదైతే ఐడిలోకి మెర్జ్ తీసుకుందాం అనుకుంటారో, మీరు ఎవరి అయినా ఐడీలు తీసుకోవాలనుకుంటే ఫస్ట్ మీ ఐడి కేవైసీ కంప్లీట్ అయి ఉండాలి. అండ్ దాంతోపాటు విట్నెస్ ఎవరైతే ఇస్తారో వారిది కూడా కేవైసీ కంప్లీట్ అయి ఉండాలి. అండ్ మైనిడ్కి సంబంధించి మీరు మైనిడ్ చేసుకొని ఉండాలి. విట్నెస్ ఇచ్చేవాళ్ళు కూడా మైనిడ్ చేసుకొని ఉండాలి. ఈ మెర్జ్ చేసుకునేవారు, విట్నెస్ ఇచ్చేవారు ఎప్పటికీ కూడా మళ్ళీ ఇంకోరికి ఐడి అమ్ముకోవడానికి, మళ్ళీ నేను నా ఐడిని ఎవరికైనా మెర్జ్ చేస్తా అనుకోవడానికి అవకాశం లేదు అని CEO గారు అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు మెర్జ్ చేసుకోవాలంటే మనకు కావాల్సినటువంటివి ఫస్ట్ ఎవరైతే ఐడి అమ్ముకోవాలనుకుంటారో వారి యొక్క KGIN నెంబర్ ఉండాలి. వారి మొబైల్ నెంబర్కి OTP వస్తుంది, ఆ OTP ఉండాలి. 2, ఎవరైతే విట్నెస్ ఇస్తారో ఆ విట్నెస్ ఇచ్చేవారి KGIN నెంబర్ ఉండాలి. వాళ్లకు OTP వస్తుంది, OTP కావాలి. దానితో పాటు మనకు 199 రూపాయలు 199 అమౌంట్ తోటి మనము ఓ కూపన్ వేర్ హౌస్ అకౌంట్ ఉన్న వారి దగ్గర నుండి మనం తీసుకోవాలి. మీ దగ్గరనే వేర్ హౌస్ అకౌంట్ ఉంటే కంపెనీకి అమౌంట్ పంపించి మీరు కూపన్స్ క్రియేట్ చేసుకొని మీ ఐడిలోకి పంపించుకోవచ్చు. మీ దగ్గర లేకపోతే అప్లైనర్స్ లేకపోతే వేర్ హౌస్ ఎవరి దగ్గర ఉంటే వారి దగ్గర నుండి తీసుకోండి. దానికి 1 రూపీ కూడా ఎక్కువ ఇవ్వకండి. అంటే 200 ఇచ్చిన తర్వాత 1 రూపీ నాకు షేర్ చేయమని కాదు. అంటే 1 రూపీ మీరు తీసుకోవడానికి అట్లా కాకుండా, కొందరు ఇంతకు ముందుకు 50 రూపాయలు 100 రూపాయలు ఎక్కువ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా ఎవరు కూడా తీసుకోకండి. ఎందుకంటే ఈ 200 రూపాయలకు ఈ 199 రూపాయలు పెట్టి కూపన్ తీసుకున్నందుకు ఎవరైతే మెర్జ్ చేసుకుంటారో వారికి 200 కాయిన్స్ రావడం జరుగుతుంది. ఆ 200 కాయిన్స్లో నుండి 100 రోజుల తర్వాత 30 కాయిన్స్ సేలబుల్లోకి వస్తాయి, 170 కాయిన్స్ స్టేకుల్లోకి వెళ్తాయి అని చెప్పడం జరిగింది. అది ఒక నెల. 2వ నెలలో మెర్జ్ చేస్తే, అంటే ఇప్పుడు ఈ రోజు మనకు వచ్చింది, ఈ రోజు నుండి వచ్చే నెల 28వ తారీఖు వరకు మనం ఎన్ని మెర్జ్ అకౌంట్లు చేసినా మనకు 200 కాయిన్స్ వస్తాయి. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ నుండి 10 కాయిన్స్ తగ్గుకుంటూ రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మంత్కు 10 కాయిన్స్ తగ్గుతాయని చెప్పడం జరిగింది. 18 నెలలు మెర్జ్ అనే అవకాశం ఉంటుందని మన క్యూబో సంస్థ యొక్క CEO గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు మెర్జ్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. స్విచ్ యూజర్స్ ఇప్పటివరకు అయితే నేను చేయలేదు. ఇప్పుడే మనము ఈ మెర్జ్ చేస్తున్నాం కాబట్టి ఇందులో ఎవరు లేరు. ఓకేనా? ఇక్కడ 3 లైన్స్ని క్లిక్ చేసుకోండి. 3 లైన్స్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది. 3 ఐడీలలో కూడా 3 ఐడీలు అంటే ఎవరైతే మెర్జ్ చేసుకుంటారో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడండి. దీన్ని క్లిక్ చేశాను. ఇక్కడ రైట్ మార్క్ టిక్ చేసి గెట్ OTP అని క్లిక్ చేయాలి. మీకు ఒక OTP వస్తుంది, అది ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇది ముగ్గురు కూడా చేయాలన్నమాట. ఫస్ట్ తీసుకునే వ్యక్తి, అండ్ మెర్జ్ ఎవరైతే ఇస్తున్నారో వారు, అండ్ విట్నెస్ ఇచ్చేవాళ్ళు, ముగ్గురు కూడా చేయవలసినటువంటి పని. ఆ తర్వాత 3 లైన్స్ని క్లిక్ చేసుకొని మెర్జ్ అనదర్ యూజర్, ఓకేనా, దీని మీద క్లిక్ చేసి రైట్ సైడ్లో టచ్ చేస్తే కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఎవరిదైతే మనము ఐడి తీసుకోవాలనుకుంటున్నామో ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. వాళ్ళ నేమ్ ఇక్కడ వచ్చేస్తుంది కింద. నేనైతే
ఫస్టే నే ఐడీలను ఎంటర్ చేసి అయితే వాట్సాప్లోకి తెచ్చుకోవడం జరిగింది. ఐడి నెంబర్ ఎంటర్ చేసిన పేరు వస్తుంది ఇక్కడ చూడండి. ఇక్కడ విషయం ఏమిటంటే ఎవరైతే మెర్జ్ కోసం మనకి ఇస్తున్నారో వారు ఖచ్చితంగా టైమ్స్ అండ్ కండిషన్స్ కాడ టిక్ చేసి ఓటీపీని ఎంటర్ చేస్తేనే మనకి ఇక్కడ పేరు అనేది రావడం జరుగుతుంది, లేకపోతే బ్యాడ్ అనే రావడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ మనము ఎవరిదైతే మెర్జ్ చేసుకుంటున్నామో వారికి ఓటీపీ ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఆ మొబైల్ నెంబర్ అంటే మనము ఎవరిదైతే ఐడి తీసుకుంటున్నామో వారి యొక్క మొబైల్ నెంబర్, ఎందుకంటే వాళ్ళదే కదా కేజీఐఎన్ నెంబరు, వాళ్ళ నేమ్ వస్తుంది, వాళ్ళ కేజీఐఎన్ నెంబరు. ఇక్కడ గెట్ ఓటీపీ అనగానే ఓటీపీ వాళ్ళకు వస్తుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. గెట్ ఓటీపీ అని క్లిక్ చేస్తున్నా. గెట్ ఓటీపీ అని క్లిక్ చేయగానే ఆ మొబైల్ నెంబర్ నాదే, ఎందుకంటే నేను వేరే వాళ్ళది చూపించడానికే కాకుండా నా దాంట్లోది నాదే, అంటే నా ఈ డమ్మీ అకౌంట్ ఉంది, డమ్మీ అకౌంటు ఉన్నది కాబట్టి దానికి ఓటీపీ వచ్చింది, దీంట్లో ఎంటర్ చేసిన. వేరే వాళ్ళ ఐడికి వస్తుంది, దాన్ని మీరు చూసి ఎంటర్ చేసుకోవచ్చు. విత్నెస్ ఓవర్ ఇస్తుంటే నాది ఇంకో ఐడి ఉంది, నా ఐడి నుండి విత్నెస్ తీసుకుంటున్నా నేను. విత్నెస్ ఐడి నేము దాసరి మధు, ఓకేనా. ఇక్కడ నా వైఫ్ ఐడిలోకి నేను విత్నెస్ చేసుకోవడం జరుగుతుంది. నాది విత్నెస్ ఇస్తున్నాను. గెట్ ఓటీపీ అని క్లిక్ చేస్తున్నాను. ఇది కూడా ఈ దాంట్లో ఇంకో రెండో సిమ్ ఉంది, దీంట్లోనే ఉంది మొబైల్ నెంబరు. ఓటీపీ వచ్చింది, ఓటీపీని ఎంటర్ చేస్తున్నా. దానితో పాటు కూపన్, మనం 199 రూపాయలు పెట్టి తీసుకున్నటువంటి కూపన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. కూపన్ నేనైతే కాపీ చేసి పెట్టుకున్న, ఫస్టే కాపీ చేసుకున్నటువంటి కూపన్ని మన వాట్సాప్లో పంపించుకున్న, అక్కడ నుండి నేను ఇప్పుడు కాపీ చేసి ఇక్కడ కూపన్ ఇచ్చేస్తున్నా, ఓకేనా. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి, ఎవరిదైతే మెర్జ్ తీసుకుంటున్నామో మనము, ఎవరైతే ఐడిని మనం కొనుక్కోవాలనుకుంటున్నామో వారి ఐడి ఓపెన్ చేసి టైమ్స్ అండ్ కండిషన్స్ కాడ క్లిక్ చేస్తే వాళ్ళకి ఓటీపీ వస్తుంది, దాంట్లో ఎంట్రీ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కేజీఐఎన్ నెంబర్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయాలి. వాళ్ళ నేమ్ వస్తుంది. వాళ్ళు టైమ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేయకపోతే, వాళ్ళు ఓటీపీ అక్కడ ఎంటర్ చేయకపోతే ఇక్కడ మనకు పేరు అనేది రాదు, మళ్ళీ అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఆ తర్వాత మనం గెట్ ఓటీపీ అనగానే వాళ్ళ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది, ఆ ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత విత్నెస్ ఇచ్చే వాళ్ళు కేజీఐఎన్ నెంబర్ వేయాలి, వాళ్ళ పేరు వస్తుంది. గెట్ ఓటీపీ అని క్లిక్ చేయగానే విత్నెస్ ఇచ్చే వారి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది, అది తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయాలి. మన దగ్గర 199 రూపాయలు 199 అమౌంట్ పెట్టినటువంటి కూపన్, మెర్జ్కి సంబంధించినటువంటి కూపన్ని ఫస్టే కాపీ చేసి పెట్టుకోవాలి. అది మనము వేరే వాట్సాప్లోకి పంపించుకొని దాని నుండి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి, ఓకేనా. ఓకే, ఇది మనము మళ్ళీ క్లిక్ చేస్తే 5 నిమిషాల దాకా మళ్ళీ ఓటీపీలు అయితే రావు, అందుకే అది అట్లా వచ్చింది. టచ్ చేయకున్నా కూడా అక్కడ టచ్ అయిపోయి ఆ విధంగా చూపించడం జరిగింది. అన్న అయితే క్లియర్గా ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ప్లీజ్ కన్ఫర్మ్ దిస్ ఆప్షన్, కన్ఫర్మ్ ఆర్ క్యాన్సల్. కన్ఫర్మ్ అని క్లిక్ చేయండి. యూజర్ మెర్జ్డ్ సక్సెస్ఫుల్లీ, సక్సెస్ అయితే అయిపోయింది, ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది సక్సెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకు అయిందా కాలేదా చూసుకుందాం. 3 లైన్స్ క్లిక్ చేస్తున్నా. మై డాష్ బోర్డ్ని క్లిక్ చేసిన. మై డాష్ బోర్డ్ని క్లిక్ చేసిన తర్వాత స్విచ్ యూజర్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, KB99390002 దీనికి సంబంధించింది మెర్జ్ డేట్ 28/5/2024 1:07:11 మెర్జ్ కేజీఐఎన్ నెంబరు అండ్ మెర్జ్డ్ నేము, విత్నెస్ ఇచ్చిన కేజీఐఎన్ నెంబరు, విత్నెస్ ఇచ్చిన నేము, ఇవన్నీ చూపించినాయి కదా. ఇక్కడ ఇంకో మీరు వేరే ఐడి తీసుకుంటే ఇక్కడ ఇంకా వేరే ఐడి చూపిస్తుంది. ఆ విధంగా మీకు అన్ని ఐడీలు కూడా మీ ఐడిలోకి రావడం జరుగుతుంది. ఇది లాగిన్ అని క్లిక్ చేస్తే దీనికి సపరేట్గా మళ్ళీ వేరే ఐడి ఏముండదు. ఇక్కడ టోటల్గా ఈ ఐడి ఓపెన్ అయింది. మళ్ళీ ఈ ఐడిలో ఉన్నటువంటి టోటల్ కాయిన్స్ మనకు కనపడడం జరుగుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మనము మెర్జ్ చేసుకునేటటువంటి
అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, దీన్ని మన జూమ్ సెక్షన్లో కూడా మీకు ప్రతి ఒక్కటి క్లుప్తంగా వివరిస్తాను. అండ్ దానితో పాటు మన ఛానల్లో ఎప్పటికప్పుడు మన కిబోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లు వస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.